కేఎల్ యూనివర్సిటీ గురించి ఎప్పటి నుంచి కూడా మనకి ఆ స్టూడెంట్స్ వాళ్ళ ప్రతిభ అవన్నీ కూడా వింటూ ఉన్నామండి. సో ఈసారి చాలా వినూత్నంగా స్టార్ట్ చేయడం జరిగింది కదా. టెక్నాలజీ పరంగా కేఎల్ యూనివర్సిటీ ఎంత స్ట్రాంగ్ అనేది ఈసారి ప్రపంచం మొత్తానికి కూడా తెలియబోతుంది. ఏరోస్పేస్, శాటిలైట్స్ ఇవన్నీ కూడా చాలా కొత్తగా మనకి స్టూడెంట్ స్టేజ్లోనే వినిపించడం అనేది కేఎల్ యూనివర్సిటీలోనే సాధ్యం. ఇంతవరకు ఎవరు ఏ విధంగా కూడా చేయలేని సాహసం కేఎల్ యూనివర్సిటీ కమ్యూనికేషన్ రంగంలో వినూత్న మార్పులు తీసుకురావడానికి చేస్తున్న ఈ ప్రయత్నం పిల్లలు చాలా ఎంతూజియాస్టిక్గా ఇలా శాటిలైట్స్ అనేది నిజంగా చాలా ప్రతిష్టాత్మకమైంది. మీరు అన్నట్టుగానే ప్రపంచం అంతా కూడా తిరిగి చూసే టైం ఇప్పుడు వచ్చింది అని చెప్పి ఈ 3 శాటిలైట్ అండి, కేఎల్ శాట్, కేఎల్ జాక్, క్యాన్సాట్. ఈ 3 రకాల శాటిలైట్కి 34 మంది ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ డే అండ్ నైట్ కష్టపడ్డారు. కమ్యూనికేషన్లో ఎంత స్ట్రాంగ్ ఉండాలి, సబ్జెక్ట్లో ఎంత డెప్త్ ఉండాలి, వారి వెనక నడిపించే ఫ్యాకల్టీ ఎంత స్ట్రాంగ్ ఉండాలి, దాని వెనక ఉండే యూనివర్సిటీ ఇంకెంత నెట్వర్క్ ఉండాలి. రష్యా, అమెరికా తర్వాత ఇండియాలో మొట్టమొదటిసారిగా కేఎల్ యూనివర్సిటీ మాత్రమే చేయగలిగింది. విజయవాడ క్యాంపస్ నుంచే ఎర్లీ మార్నింగ్ 5:30 to 6:30 మధ్యలో ఈ లాంచింగ్ అనేది ఉంటుంది. సో రానున్న రోజుల్లో కూడా ఇలాంటి ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ తోటి ఇంకా ముందుకు రావాలి.